తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ వీణా గారు, ఎలా ఉన్నారు? త్వరగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను 2015-16 అప్పటి నుంచి అనుకుంటా. నన్ను చూసి పెరిగాను అనుకో. లేదు అలా స్కూల్కి వెళ్ళి పెరిగాను. యాక్చువల్లీ నాకు వీణా వాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు తెలిసింది అని అంటే అది మీ నుంచే. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ వీడియోస్ చాలా వైరల్. నాకు తెలిసి మీకు 1.69 మిలియన్ దాకా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైం నుంచి మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వీడియోస్ అన్నీ చూసి అరే ఎప్పుడైనా కలవాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఈ వీణ గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇలాంటి డౌట్లు నాకు చాలా ఉన్నాయి. అలా నేను ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఫైనల్గా నాకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలా క్యాజువల్గా అంటే ప్రొఫెషనల్గా కాకుండా క్యాజువల్గా మాట్లాడుకుని నాకు కొన్ని చెప్పండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వనంటే నా వీణ గురించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఓకే, కానీ అంటే నాకు అది సూట్ కావు. మిగిలినవన్నీ ఏంటో వేరేవన్నీ అడిగి దాంట్లో నేనేదో మాట్లాడి అది కాంట్రవర్సీలు అయ్యి ఎత్తుకొచ్చిన రచ్చ. సో ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే అసలు వీణ గురించి ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు అడుగు చెప్తాను. నిజంగా చెప్పాలంటే అసలు వీణ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని తెలియనప్పటి నుంచే చూడడం స్టార్ట్ చేయడం ఒక లెక్క అయితే, మీ పేరు శ్రీవాణి అనేది పక్కన పెట్టి వీణా శ్రీవాణి కదా, మీ పేరే వీణా శ్రీవాణి. అసలు వీణ అంటే ఏంటో తెలీదు, అలా ఫిక్స్ అయిపోయింది చాలా వరకు కూడా. అంటే ఇప్పుడు మీ వల్ల చాలా మందికి వీణ గురించి తెలిసి ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసేంత వరకు వచ్చారంటే ఒక రకంగా అది మీ వల్ల, మీ సోషల్ మీడియాలో మీరు అప్డేట్స్ వెంట ఇవ్వటం వల్లనే చెప్పొచ్చు. మరి యాక్చువల్లీ నేను మీ పేరు ఏమని చెప్తూ ఉంటాను తెలుసా అండి, బయట వీణా వాణి అంటాను. చాలా మంది వీణానే అనేస్తారు, వాణి ఇంకా యాడ్ చేసిన వీణా వాణి గారు అని పిలుస్తా. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి? కార్ కొన్నారు కదా, బాయ్ అనిపించుకున్నావు. వీణ నుంచి కారుకి వెళ్ళావా? అంటే ఫస్ట్ అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దానికి చెప్పాలి కదా. నాకు కారు కొన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పకు, మా ఆయన నాకు రీసెంట్ గా సైకిల్ కొన్నారు, దానికి చెప్పు. అదేంటి సైకిల్ ఏంటండి? నా ఫేవరెట్ వెహికల్ సైకిల్ కాబట్టి. అంటే అబ్బా ఇంత ఓవర్ చేయకుండా అనకు, అంటే కార్లు చూసే ఉన్నాం. యాక్చువల్లీ సైకిల్కి నాకు ఉన్న రిలేషన్ అది మాటల్లో చెప్పలేదు, నేను ఫర్దర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను. ఆ సైకిల్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటి. అంటే మీ జర్నీ సైకిల్ మీద నుంచి మొదలైందా? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే మేబీ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మేబీ నా అలాగే కష్టపడి ఉంటారు. సేమ్ టు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు ఎవరు నేను తెలియదు, నాకు తెలిసి దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 8th, 9th, 10th రాజమండ్రిలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 8th క్లాస్లో నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అందరికంటే చిన్న నేనే అక్కడ. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చిన్న అంటే ఎంత? 8th క్లాస్ అనమాట. నన్ను డైరెక్ట్ గా 3rd year లోకి తీసేసుకున్నారు. అంటే హీరో డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలని అంటున్నావా? వద్దులే శివ, మరి బాగోదు. మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, మీరు చెప్పకపోయినా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీకు 28 సంవత్సరాలు. ఎక్కువ చెప్తున్నావు నువ్వు. ఏంటి క్యాలిక్యులేట్ చేశారు? చూసారు చెప్పు. 16 కదా, ఏమన్నా శివాని కుళ్ళెక్కువ శివాని కదా. అంటే పొగిడితే నేను పొగడాలి కానీ ఈమె ఏంటి బాగోదు కదా. మళ్ళీ 16 అను. 16 అండి. బాగుంది. అబ్బా ఎంత బాగుందో. స్వీట్ 16 అను. మళ్ళీ స్వీట్ కూడా యాడ్ చేయాలా? స్వీట్ మిక్చర్ అన్ని చాలా బాగుంది. సరే, ఇంకా మనం సైకిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో నేను చాలా ఇండివిజువల్, చాలా స్టబన్, చాలా పట్టుదల. అదేంటో తెలియదు. 5th క్లాస్ నుంచే ఏది మంచి ఏది చెడు, ఏ పని చేస్తే బయట వాళ్ళు తిడతారు, ఏ పని చేస్తే డీసెంట్గా ఉండాలి, అదేంటో తెలియదు. మేబీ జీన్స్ అనేదాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. మా 4 fathers నుంచి ఆ డిగ్నిటీ, ఆ డీసెన్సీ వచ్చిందేమో తెలియదు. సిటీ బస్ ఎక్కేదాన్ని కాదు, ఆ తోసుకుంటూ ఆ రద్దీల్లో వెళ్ళడం. నో, థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని కాదు. అంటే ఆ రద్దీలు అవి కొంచెం ఇండివిజువల్గా ఏంటో ఒక డిగ్నిటీ. 8th క్లాస్లో మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత నడకంటే అబ్బా, నాది చూడలేక మా కాలనీలో ఎవరో వాళ్ళ సిస్టర్కి పెళ్ళైపోతే ఒక స్లిమ్ పాతబడిపోయిన సైకిల్ ఇచ్చారు. దాని మీద నేను ఎంత సాధించేసుకున్నానంటే
నా వరకు సాధించడం అంటే ఏదో అనుకునేరు, నా వరకు మార్నింగ్ 6 o'clock లేచేదాన్ని. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ 1/2 kilometer సైకిల్ మీద మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ 1/2 kilometer సైకిల్ వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఇంట్లో ఉండేదాన్ని. 1/2 an hour లో మళ్ళీ దేవి చౌక్కి వెళ్ళాలి. అక్కడ ఏంటి సిటీ కేబుల్ యాంకరింగ్, సోలో యాంకర్ నేను అక్కడ. 2 డైలీ ప్రోగ్రాంలు ఉండేవి. ఏముండదు, లిప్స్టిక్ వేసుకోవాలి, కెమెరా ముందు నిలబడాలి, ఒకటి లెటర్స్ చదవాలి, ఇంకొకటి మీరు కోటింగ్ పాట అనేది ఒకటి ఉండేది. అది ఆ 2 చదివేసి అన్ని చేసేసుకుని 7:30 వరకల్లా దానివైపేట పార్క్ దగ్గర మా గురువు గారు ఉండేవారు. అక్కడ క్లాస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత 8:30 వరకల్లా ఇంట్లో ఉండేదాన్ని. 9కి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీస్ చేస్తూ ఖాళీగా ఉండేదన్నా? లేదు, చేతులు ఖాళీగా ఉండేవి కావు. లేదు, వీణ కాదు. అప్పట్లో ఈ ఉల్లెన్ తోటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చేవి, నీకు ఐడియా ఉందా? అవును. ఇప్పుడు రీసెంట్ గా మన అంబానీ వైఫ్ పెట్టుకున్నారు, నీతా అంబానీ, ముడికి లాగా ఆ నాట్ కి లాగా రౌండ్ గా పెట్టారు, ఉల్లెన్ తో చేసేది. అది మా క్లాస్ లో ఒక ఆంటీ, నా క్లాస్మేట్ ఆంటీ వాళ్ళ కూతురు నా క్లాస్మేట్ అన్నమాట. ఆవిడ మ్యూజిక్ కాలేజ్ క్లాస్మేట్. ఆమె ఆ పాప నేర్చుకుంటే ఆడుకోవడానికి వెళ్ళాను కదా, పాప నేర్చుకుని నాకు ఏదో చిన్న లీడ్ ఇచ్చింది అంతే. దాన్ని డెవలప్ చేసేసి ఒక్కొక్క ఫ్లవర్ 7 rupees అనమాట. ఓ పక్క చదువుకుంటూ అల్లుకునేదాన్ని. సో మ్యూజిక్ కాలేజ్ లో ఎవరైనా అందరికంటే నేనే క్లాస్ టాపర్. పాపం వాళ్ళకి చేతులు కూడా తిరిగేవి కావు. ఇది ఎలా వాయించాలి చెప్పవా వాడి అంటే, నా దగ్గర రబ్బర్ బ్యాండ్ కొంటారా? అప్పుడే స్టార్ట్ చేశారు. నా బుక్స్ నేనే, నా చెప్పులు నేనే, నా స్కూల్ బ్యాగ్ నేనే. నేను 9th class లో స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నాను. అప్పటి వరకు స్కూల్ బ్యాగ్ లేదు నాకు. ఇలా అట్ట మీద ఇలా పుస్తకాలు ఇలా పెట్టుకుంటారు కదా, అలాగా ఇటు సైడ్ ఏమో బ్యాగ్, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. కాళ్ళు కాయలు కాచిపోయి క్లాస్ రూమ్ లో పిన్నిసులు పెట్టేదాన్ని. పిన్నిసులు పెట్టి అందరూ వాళ్ళు గ్రేట్ గా చూసేవారు, వాళ్ళకి తెలియదు అది కష్టంతో వచ్చినవని. సో ఆ సైకిల్ నాకు ఎన్ని సాధించడానికి ఎలా తిరిగేదాన్నో యూజ్ అయింది కాబట్టి ఎప్పటికీ మర్చిపోను. నా ఫేవరెట్ వెహికల్ సైకిల్. ఆ సైకిల్ ఏమన్నా దాచుకున్నారా మరి? లేదబ్బా, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది ఎవరో కొట్టేశారు. అరే, లాక్స్ ఏం పడవు కదా? లాక్స్ పడేవి కూడా. మా బ్రదర్ ఎక్కడికో వేసుకెళ్ళి అక్కడ పెడితే ఎవరో దొబ్బేశారు ఆ సైకిల్. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇంత సక్సెస్ అయిపోయారు కదా, ఎప్పుడైనా అంటే ఇప్పుడు మళ్ళీ మాకు తెలిసి చాలా సక్సెస్ అయ్యారు, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వీణ నేర్చుకోవాలి, ఇలా మనం కూడా అందరికి జనాలకి చూపించాలి, స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మిమ్మల్ని చూసి. అంటే ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ ఓల్డ్ డేస్ని ఇప్పుడు మేము వచ్చి ఒక హోస్ట్గా వచ్చి అడిగితే గుర్తు తెచ్చుకుంటున్నారా, లేక మీకు ఎప్పుడు గుర్తుంటా ఉంటుందా? ఏం అడిగినావు శివ? నాకు ఓల్డ్ డేస్ గుర్తు చేసుకున్నా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉంటారు? నా పనిలో నేను ఉంటాను కదా. సో ఇవి షేర్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా బాగా అడిగావు. ఇప్పుడు మీరు అడగటం వల్ల కదా ఇవన్నీ చెప్పాను. లేకపోతే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు కంగ్రాట్స్ చెప్పావు, ఆవిడకేంటి రేంజ్ రోవర్ కార్లో తిరుగుతుంది అది ఇది అనుకుంటారు. కానీ అసలు ఆ పడ్డ కష్టం ఇంకా చాలా క్రిస్ప్గా చెప్పేశాను. కానీ యూనిఫామ్ కూడా ఉండకపోయేది శివ. అంటే మా చెల్లిది వేసుకునేదాన్ని అనమాట, చిన్న స్కర్ట్. మా చెల్లిది నాకు ఎంత వస్తుంది, అది ఇక్కడికి పొట్టుకుండేది. ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉండేది కదా, అక్కడ ఒక పిన్నీస్ ఉండేది, పిన్నీస్ పెట్టేదాన్ని. కింద చాక్ పీస్ పడిపోతే టీచర్ ఇవ్వమంటే ఒంగోలంటే కష్టం, పిన్నీస్ ఊడిపోతుందో, చాలా రకాలు. ఎంత కష్టంతోటి ఇక్కడికి వచ్చానంటే అందుకని ఇప్పటికంటే కూడా నాకు ఆ ఓల్డెన్ డేస్ అవి చాలా ఇదనిపిస్తాయి, గుర్తొస్తూ ఉంటాయి కదా బాగా. ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది నార్మల్గా మీకు? నేను ఏదైనా కొంచెం ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ చేసిన, ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేసిన, ఇప్పుడు ఒక సైకిల్ కొనుక్కున్నాను, ఆ సైకిల్ కొనుక్కున్నప్పుడల్లా అవి గుర్తొస్తుంటాయి. నేను పద్మ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా వారానికి ఒక్కసారైనా ఆ పాతవన్నీ గుర్చేసి, పద్దు అప్పుడు ఇట్లా అయింది, పద్దు ఏమో దాని చిన్నప్పుడు చెప్తుంటాయి, ఇద్దరు సిమిలర్ గా ఉంటుంటాయి. సో మేము ఖచ్చితంగా మర్చిపోను, గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అది ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికి గుర్తు చేసుకుంటే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం లాగా. కానీ బాల్యం అంటే చాలా భయము, కళ్ళల్లో నీళ్లు తిరగడం కాదు. బాల్యం అంటే అందరికి చాలా ఇదంటారు కదా, అమ్మో నాకు బాల్యం అంటే ఎంత భయం అంటే, ఇప్పుడు చచ్చిపోవాలంటే ఒక భయం ఏంటి తెలుసా, అందరూ మళ్ళీ పుడతారు అంటారు కదా. బాబాయ్ మళ్ళీ పుడితే అలాంటి బాల్యం వస్తే ఎలా అంటే, బాల్యంలో ప్లస్లు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వీణ నేర్చుకున్నాను, వీణ ఇప్పుడు ఉపయోగపడింది. కానీ అంత భయంకరమైన బాల్యం మళ్ళీ వస్తుందేమో అన్న భయం యాక్చువల్గా. అందుకని ఆ బాల్యాన్ని నేను తలుచుకోవాలనుకోను. కళ్ళలో నీళ్లు తిరగడం కాదు, కానీ ఇప్పటికీ ఆ కళ్ళలు వస్తానే ఉంటాయి. ఎవరైనా హిప్నటైజ్ తీసేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొన్ని హారబుల్ సిచ్యువేషన్స్, అవన్నీ కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. మీరు చావుకు భయపడతారా?
లేదా? ఇప్పుడేం భయపడ్ను. ఇప్పుడేం? మా ఆయన ఒకటే చెప్తారు, అయ్యో నేను చనిపోతానేమో, ఎంత ఫేము. అదే ఎందుకు అన్ని అనుభవించేసాను అంటే ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక షోలో, నేను దేనికైనా భయపడతానంటే అది నా చావుకి, ఎందుకంటే నేను ఇంకా దీన్ని అనుభవించాలని అంటే అనుకుంటున్నాను. అది వారు అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే అలాంటి ఆయన మిస్ అవ్వకూడదని ప్రపంచమే కోరుకుంటారు కదా. ఆబ్వియస్లీ అసలు ఆయన నిజంగానే చావకూడదు, అలాంటి వాళ్ళకి చావు ఉండకూడదు అసలు. నిజంగానే ఎంత ఫీల్ అయ్యాం ఇప్పటికే ఫీల్ అవుతాం మనం. నాకేంటంటే నేను అంత పెద్ద వాళ్ళతో పోల్చుకునేది కాదు, కాకపోతే భయం అనేది ఎందుకు లేదంటే ఒకటి కోరికలు లేవు. నాకున్న కోరికలు చిన్నవో పెద్దవో మా ఆయన మొత్తం తీర్చేశారు, నా కోరికలు అనేవి లేవు. నెక్స్ట్ ఇంకా సాధించాలి అనేవి కూడా ఏం లేవు. నేను చిన్నప్పుడు ఒక స్లోగన్ ఉంటుండే నాకు 8th క్లాస్లో, అప్పుడు ఉదయభాను వీళ్ళందరూ యాంకర్గా ఉన్నప్పుడు, రాబోయే కాలానికి కాబోయే యాంకర్ అని. నేను మోస్ట్లీ ఒక 3-4 ఛానల్స్లో మాత్రమే వర్క్ చేయలేదు అంతే. ప్రతి ఛానల్లోనూ 100 ఎపిసోడ్స్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఛానల్స్లో నేను చెయ్యకుండా కొన్ని 100 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఆపేస్తే ఇంకెవరు చేయలేక ప్రోగ్రామ్ తీసేసిన కూడా ఉన్నాయి. సో ఆ విష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది చాలు. ఇప్పటికీ 10 ఏళ్లలో మ్యాక్సిమము నా వల్ల కావచ్చు, ఇంకెవరి వల్ల అనుకోండి. చక్కగా వీణని నేను ఎలాంటి పరిస్థితుల్లో చూశానంటే, అసలు మ్యూజిక్ కాలేజీల్లో కానీ ఈ వీణలు రిపేర్ చేసే షాపుల్లో కానీ కొన్ని ఒక 20-30 వీణలు ఒకదాని మీద ఒకటి పడేసి మేళాలు ఊడిపోయి, తీగలు తెగిపోయి, బూజు పట్టిపోయి, అలాంటి సిచ్యువేషన్లో నేను వీణల్ని చూసిన నేను ఇప్పుడు ఫోటోషూట్స్కి పెళ్లి కూతుర్ల చేతుల్లో, చిన్నపిల్లల చేతుల్లో గ్రూపుగా చిన్నపిల్లలు క్యూట్గా వాయిస్తుంటే అసలు దాంట్లో నాది ఒక 0.00% నా కాంట్రిబ్యూషన్ ఉంది. చాలు, ఆశకి హద్దు ఉండాలి, ఇంకెంత ఏముండదు కదా, చాలు. కాకపోతే ఒక్క భయమే, మళ్ళీ పుడితే అలా బాల్యంలో ఆ బాల్యం పుట్టకూడదు, ఆ బాల్యం లేకుండా పుట్టాలి అంతే. సో అందుకని చావంటే బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అంటే కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటి అంటే, పేరెంట్స్ దగ్గర పుట్టి పెరిగి ఉన్న ఆ బాల్యంలో ఉన్న లైఫే నేను మర్చిపోలేనిది, ఇప్పుడు ఏంటి కష్టాలు నాకు అని చెప్పి ఆ బాల్యమే మళ్ళీ నాకు రావాలి, ఇది వద్దు అనుకుంటారు. కానీ మీరు రివర్స్ లో, అంటే ఇప్పుడు మీరన్న ఈ కష్టాలు ఆబ్వియస్లీ చాలా వరకు మేము ఫేస్ చేసాము అంటారు, కానీ ఎవరిది వాళ్ళకు అర్థం అవుతుంది. అంటే ఎందుకు మీరు ఇలా అనుకోవడానికి రివర్స్ లో అందరికి అంటే అది సిచ్యువేషన్స్ అవి ఏవి షేర్ చేసుకోలేనివి, నా పర్సనల్, అవి చెప్పుకోకూడదు కూడా, బాగోదు. అదంతే, అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, విన్న వాళ్ళు వింటూ ఉంటారు కదా. సో పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ పిల్లల్ని దేనికి ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు. అంటే జనరల్గా చెప్తున్నాను, నాది కాదు, మామూలుగా చెప్తాను. ఓకే, పిల్లలకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, పెంచేలా పెంచాలి. పేరెంటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్. అసలు ఇవాళ రేపుల్లో పిల్లలకి నువ్వు అడగకపోయినా చెప్పేస్తున్నాను, ఇప్పుడు పిల్లలు ఒక చిన్న క్లారిటీ, అంటే పిల్లలు అంటే అమ్మాయా అబ్బాయా? ఇద్దరు. ఇప్పుడు చాలా మంది పిల్లలు మన గాడి తప్పిపోయి చాలా మందిని చూసినప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు, తప్పు పేరెంట్స్ది, పిల్లలు కాదు. ఎందుకంటే ఒక 30 years బ్యాక్ పిల్లలు ఇలా లేరు, చక్కగా పెరిగారు, చక్కగా సంసారాలు చేసుకున్నారు. నిజంగానే ఓకే, అంటే నువ్వు ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, హాఫ్ వరకు మంతుడని ఫీల్ అవుతున్నాడు. ఆబ్వియస్లీ నాకు తెలీదు, మాక్సిమం నేను చూసినంత వరకు పర్వాలేదులే, అంత మరి నువ్వు ఆ బ్యాచ్ కి చెందినోడివి కాదని నా ఫీలింగ్. సో పిల్లల్ని పెంచడం వరకు ఎట్లా అంటే 30 years బ్యాక్ వరకు పేరెంటింగ్ బాగుంటుండే, చక్కగా పిల్లలకి ఒక భయం ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పేరెంటింగ్ ఎలా మారిపోయిందంటే, పాపం వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఈ ఐటీ జాబ్స్ అను ఆధునికత పేరుతో ఆఫీసులకి వెళ్ళాలి, సంపాదించాలి, ప్రాపర్టీలు కొనాలి, లోన్ తీర్చాలి, పొద్దుటెళ్ళేవాలి, బాక్సులు కట్టాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, కిందకి తీసుకురావాలి, ట్యూషన్స్ పెట్టించాలి, చదివించాలి, పడుకోబెట్టాలి. ఇదే తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఇంకేం తెలుస్తుంది? చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం అనుకో, లోపలికి వెళ్ళి చదువుకోమ్మా అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చదువుకుంటే వాడికి ఎవరు చెప్తారు లోక జ్ఞానం? ఒక టిప్పు చెప్పనా, పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఏజ్ వైజ్. ఇప్పుడు 2nd class పిల్లడు ఉన్నాడు, వాళ్ళు ఎంత ముదురులు ఉంటారు తెలుసా, వాళ్ళు అక్కడ ఆడుకున్నట్టే ఆడుకుంటారు. మా మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులన్నీ వీళ్ళ మీదే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, అవును మొన్న పిల్లోడిని ఎవరో కిడ్నాప్ చేశారట, కళ్ళు పీకేశారట తెలుసా పాపం, ఆ పిల్లోడు ఇప్పటి వరకు దొరకలేదట. అయినా నా బాబాయ్ ఎంత బాబాయ్, మా బాబు చాలా మంచోడమ్మా, చాలు ఆ అప్రిసియేషన్ చాలు. వాడు 5th classకి వచ్చేంత వరకు దారిలో ఉంటాడు, మళ్ళీ 5th కి ఇంకొకటి వేయాలి, టీనేజ్కి వచ్చాక ఒకటి వేయాలి. అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామని తెలియకుండా ఇండైరెక్ట్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ బయట ఏం జరుగుతుంది, సొసైటీ ఏం జరుగుతుంది, ఇలా ఒక పేరెంటింగ్ కూడా ఒక ఆర్ట్. అంతేగాని పిల్లల మీద బతకాలని, పిల్లల సంపాదనల మీద బతకాలని,
పిల్లల్ని హెరాస్ చేసే పేరెంట్స్ నాకు చాలా తెలుసు. ఉమ్. నిజంగా అది ఆ క్రూయల్టీ అది మారాలి. ఆ పిల్లల సంపాదనల కోసం వాళ్ళని టార్చర్లు పెట్టి, ఆడపిల్లలు అయితే మరి అంటే ఇప్పుడు మరి స్కూల్స్ లో కూడా అలాగే చదివిస్తున్నారు కదా పిల్లల్ని, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ఏదో చేయాలి, బాగా దానివల్ల వాళ్ళు సంపాదించాలి. సైకిక్ అయిపోతున్నారు. అవును అవును. సో ఎంతమందికి ఇప్పుడు అందుకే 10th suicide క్లాస్ rate. పిల్లలకి 10x10 అడిగితే టక్కుమని ఎంతమంది చెప్తారు శివ? Hmm. 10x10 ఎక్కువద్దు, ఎంతమంది చెప్తారు? అవునా, ఎంత 10x10? ఓకే. అది జస్ట్ చెప్పాను. సో చదివే కాదు యాక్చువల్గా వాళ్ళకి లోక జ్ఞానంతో పాటు చదువు కూడా ఉంటే బాగుంటుంది.